ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. హాయ్ గైస్, ఇవాళ మనం దేనికి వచ్చాం? డౌన్ టౌన్కి వచ్చాం. దేనికి వచ్చామంటే చాలా స్పెషల్ ఒకేషన్. ఏంటంటే నాకు పార్ట్ టైం వచ్చింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. చాలా రోజులు బ్లాగ్ చేస్తున్నా, సో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో యా, గెటింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఏంటంటే ఎస్ఎస్ఎన్ ఆఫీస్కి వచ్చాం. ఈ వెనకాల ఉన్న 478 మెయిన్ స్ట్రీట్ ఉందిగా, సో అదే ఎస్ఎస్ఎన్ ఆఫీస్, సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో ఎస్ఎస్ఎన్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఎప్పుడు వచ్చింది అంటే పార్ట్ టైం వస్తేనే వచ్చింది ఆఫీషియల్గా ఆన్ క్యాంపస్. సో యా, సో ఎస్ఎస్ఎన్ నెంబర్ కావాలంటే ఫస్ట్ డిఎస్ఓ లెటర్ కావాలి, ఇంకా పార్ట్ టైం వచ్చిందని ఎంప్లాయ్మెంట్ లెటర్ కూడా కావాలి. సో నాకు క్యాంపస్ ట్రైనింగ్ వచ్చింది, చాలా లేట్గా వచ్చింది. మా ఫ్రెండ్స్ వీడికైతే ఫస్టే వచ్చింది, మా బ్యాచ్లో వీడే వీడికే ఫస్ట్ వచ్చింది. సో నాకు చాలా లేట్గా వచ్చింది, అందరికంటే లేట్ నాకు తెలిసిన వాటిల్లో. సో లక్కీ పర్సన్. దేవుడు కూడా నన్ను పని చేద్దాం అని చెప్తున్నాడు. సో ఆఖరికి ఇప్పుడు ఇచ్చాడు నా పని. సో యా, సో క్యాంపస్ జాయినింగ్ కానీ వేరే ఏదైనా హ్యాండ్ చెక్లో ఉంటాయి, అప్లై చేసుకోవచ్చు. సో నేను అప్లై చేసి ఆఖరికి తిరిగి క్యాంపస్ జాయినింగ్ వచ్చింది. సో సోషల్ సెక్యూరిటీ నెంబర్ కావాలంటే I-94, పాస్పోర్టు, యూబీ ఐడి కార్డు, ఇంకేంట్రా ట్రావెల్ హిస్టరీయా? I-94 అంటే ట్రావెల్ హిస్టరీగా? I-94లోనే ట్రావెల్ హిస్టరీ ఉంటుంది. ఇంకోటి అయితే ఉందిరా, ఏంటి? ఎంటైర్ ట్రావెల్ హిస్టరీ, రీసెంట్ ట్రావెల్ హిస్టరీ. ఎంటైర్ ట్రావెల్ హిస్టరీ, రీసెంట్ ట్రావెల్ హిస్టరీ, ఇంకా డిఎస్ఓ లెటర్, ఇంకా ఎంప్లాయ్మెంట్ లెటర్. వాళ్ళు ఎవరైతే మీకు జాబ్ ఇచ్చారో వాళ్ళు ఇస్తారు. సో ఇవన్నీ కావాలి. యా, సింపుల్, ఏం లేదు. ఆఫీస్కి వెళ్ళి టోకెన్ సిస్టమ్ ఉంటుంది సింపుల్గా. ఆ టోకెన్ కొడితే మీకు ఒక రిసిప్ట్ లాగా వచ్చింది దేనికి వచ్చారో అని, రిజర్వేషన్ లాగా. జస్ట్ లైక్ మన కొంచెం వీసా ఇంటర్వ్యూ ఉంటుందిగా, దానికి కొంచెం మినీ, అసలు ఇంటర్వ్యూ ఉండదు, బస్ జస్ట్ ఆ అట్మాస్ఫియర్ లాగా ఉంటుంది. డీటెయిల్స్ అడుగుతారు, జస్ట్ 2-3 క్వశ్చన్లు అడిగారు. యా, ఈజ్ దిస్ యువర్ ఫస్ట్ టైం సంథింగ్ అని. సో రెడీ చిల్లు, అంత భయపడడం ఏం అవసరం లేదు. సో యా, సో బేసిక్లీ ఇది ప్రాసెస్. సో యా, డౌన్ టౌన్కి వచ్చి ఇంకేనా పోస్టర్ అతికించుకోవాలి. యా, సో దీని తర్వాత ఏం చేయాలంటే, యా, సో ఇంటికి వెళ్ళిన తర్వాత సో యా, మెట్రో వస్తుంది యాక్చువల్లీ. సో యా, ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇంటి ముందు మెయిల్ బాక్స్ ఉంటుందా, ఆ మెయిల్ బాక్స్ ఎదురుగా లైక్ మన పేరు పెట్టాలి. సో దట్ ఆ మెయిల్ మనకి ఎస్ఎస్ఎన్ మనకు వచ్చింది. మెయిల్ చాలా ఇంపార్టెంట్, లేకపోతే అప్పుడప్పుడు తిరిగి వెళ్ళిపోయిద్దంట. సో ఇంకేమైనా చెప్పాలరా మన వ్యూవర్స్కి? ఇంకేమైనా మిస్ అయ్యానా? సో యా, ఎంత ఎర్లీగా అయితే అంత, ఓ మై గాడ్, చాలా పెయిన్ వస్తుంది. సో యా, సన్లైట్లో భలే ఉన్నాం రా. సో యా, సో ఇదే ఆఫీసు. క్యాబ్ అయితే సౌత్ నుంచి ఒక $20 వరకు అయితే. సో మెట్రోలో కూడా వెళ్ళొచ్చు. మెట్రోలో అయితే డైరెక్ట్ ఇక్కడ దిగిద్ది, బట్ నడవాలి. బట్ స్టిల్ యాక్చువల్లీ మెట్రోలో వద్దాం అనుకున్నాం, కానీ టైం లేదు కాబట్టి సో వెళ్తున్నాం. సో యా, ఐ థింక్ అంతా కవర్ చేశాను. చాలా చిన్న షార్ట్ వ్లాగ్, ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు అనుకుంటున్నా. ఇంకేం చెప్పాలా? యా, సో అప్కమింగ్ స్టూడెంట్స్కి ఎవరైతే వస్తున్నారో హ్యాండ్ చెక్లో అప్లై చేసుకుంటూ ఉండండి. క్యాంపస్ ట్రైనింగ్ ఓపెన్ అవుతూ ఉంటాయి. నాలాగా లేట్ చేయమాకండి. చాలా అంటే అప్పుడప్పుడు అప్లై చేసినా రాదు. సో యా, నేను అసలే 3 అప్లికేషన్ పెట్టాను. 3 అప్లికేషన్ పెడితే లాస్ట్కి పిక్ అయింది. మరి ఏది పిక్ అయిందో తెలియదు, బట్ స్టిల్ మనం ఏదన్నా బలంగా కోరుకుంటే అదే మన కాళ్ళ దగ్గరికి దిగి వస్తుంది. యా, సో అంతే నా బ్లాగ్. సరే ఆశిష్, see you guys next vlog, 4 minutes vlog, bye. సో ఇంకో విషయం మర్చిపోయాను. ఇంకోటి ఏంటంటే లైక్ అపాయింట్మెంట్ బుక్ చేయడం. సో ఈ ఆఫీస్కి రావడానికి అపాయింట్మెంట్ బేసికలీ అయితే బుక్ చేసుకోమంటారు, బట్ లైక్ నేనైతే బుక్ చేసుకోలేదు, మా ఫ్రెండ్స్ కూడా బుక్ చేసుకోలేదు. డైరెక్ట్గా వచ్చేసి
సిస్టమ్ దగ్గరికి వెళ్తే సో ఉంటుంది. సో మీకు ఇంకోటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో మెయిల్కి వచ్చిద్ది. అది ముందే అప్లై చేసుకొని రాస్తే బెటర్. అప్లికేషన్ నెంబర్ వచ్చిద్ది. సో ఆ అప్లికేషన్ నెంబర్ వెళ్ళి మనం కౌంటర్లో చెప్పాలి మనకైతే కౌంటర్ అసైన్ చేస్తారో. సో యా అంతే. మిగతా అంతా మీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోండి. సో ఇది బేసిక్ అవుట్లైన్ చెప్పాను మీకు. సో యా ఎవరైనా ముందే అసలు బఫెలో ఫిక్స్ అయ్యి వస్తున్నారంటే ముందే పార్ట్ టైమ్స్ అప్లై చేసుకోండి. లేకపోతే నాలాగా లేట్గా వచ్చేసిద్ది. ఇదిగో వీళ్ళలాగా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా ఉండండి. వీడైతే ఎప్పుడో ఎప్పుడు అప్లై చేశారా క్యాంపస్ డైనింగ్కి? నేను కాలేజ్ స్టార్టింగ్లోనే అప్పుడే. వీడు ఏప్రిలా ఏది? కాలేజ్ 2 months ముందే అప్లై చేశాను. కాలేజ్ 2 months ముందే అప్లై చేశాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ముందే అప్డేట్ ఇచ్చి మేలో అనుకుంటా. మేలో అప్లై చేస్తే వాడికి ఎప్పుడు వచ్చింది నీకు? సెప్టెంబర్ ఎండ్లో వచ్చింది. సో వీళ్ళకి చెప్పాక నేను చేయలేదు. మా డాడీ చూస్తే ఓకే యాక్చువల్లీ అప్పుడు కొంచెం బిజీగా ఉండే. సో అందుకే అప్లై చేయలేదు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. బట్ స్టిల్ కొంతమందికి ఫస్ట్ అప్లై చేసినా కొంచెం లేట్గా వచ్చింది. మై ఫ్రెండ్ సందీప్ లాగా మా ఫ్రెండ్స్ చాలామంది ఒక 10 మంది దాకా అప్పుడే అప్లై చేశారు. ఫస్ట్ అప్లై చేశారు కానీ లేట్గా వచ్చింది. కొంతమందికి అలా వచ్చింది. సో ఇట్స్ ర్యాండమ్ అంటారు. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు నా తర్వాత అప్లై చేశాడు, వాడికి ఇంకా రాలేదు. సో అదంతా ర్యాండమ్, ప్యూర్ లక్. సో కాల్డ్ సిస్టమ్. సో అంతే, ఈ బ్లాగ్ అంతే. ఇంటికి వెళ్తున్నాం, ఎక్కువ ఎక్స్టెండ్ చేయను. సో బఫెలో ఐ థింక్ యాక్చువల్లీ న్యూ ఇయర్ తర్వాత ఇదే ఫస్ట్ టైం. బేసిక్లీ ఇదే ఫస్ట్ టైం నాది బఫెలో. సో డౌన్ టౌన్కి రావడం అఫీషియలీ ఈ టైంలో ఫస్ట్ టైం. సో బాయ్, టేక్ కేర్ గాయస్. వీడు ఎప్పుడు ఫోన్లో బిజీగా ఉంటాడు. Any drinks, sir? Yeah. Tata? French wine. French wine with? With English subtitles.